కంద కొబ్బరి కొర్ర అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందగడ్డ 1, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో నేను ముందుగా ఏం చేశానంటే ఈ కందగడ్డకు నిమ్మరసం రాసి ఉప్పు పసుపు వేసి చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసి ఉడికిచ్చేసుకున్నా. ఓకే, ఇది ఒక్కటి నేను చేసిన పనండి. సో మిగతావన్నీ కూడా అంటే ఇది మనకి కొర్రలు కూడా ఉడికించుకున్నాం. మిగతావన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కాకపోతే కాంబినేషన్. సో కందగడ్డలో కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ B1, B6, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి, తర్వాత బీటా కెరోటిన్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే మనకు కొర్రల విషయానికి వస్తే నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కొర్రల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నర్వ్స్ అనేవి చాలా బాగా స్టేబుల్ అవుతాయి అన్నమాట. కొంతమందికి మూర్ఛ రోగము, ఆర్థరైటిస్, తర్వాత పార్కిన్సన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. దానివల్ల స్ట్రెస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు నరాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది తగ్గాలన్నా కూడా మనకు కొర్రల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఇటువంటి కొర్రల్ని అలాగే కందల్ని ఈ రెండింటిని కలిపి ఒక చక్కటి రైస్ ఐటమ్ తయారు చేయబోతున్నాను అనమాట. ఓకే, సో మంచి ప్రోటీన్ కంటెంట్ అండి. మంచి ప్రోటీన్, పొటాషియం, ఫైబర్ అన్నీ అధికంగా ఉంటాయి కందగడ్డలో. సో ఖచ్చితంగా మనందరం కూడా తరచూ కందతో ఏదో ఒక రకమైన వంట, కంద బచ్చలి కూర చేసుకుంటారు, కొంతమంది కంద వేపుడు చేసుకుంటారు, కందతో పులుసు తయారు చేసుకుంటూ ఉంటారు. అలా చాలా రకాలు ఉంటాయి. అందులో భాగంగా ఇది కూడా ఒకటి కొబ్బరి కాంబినేషన్లో అనమాట. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. ముందుగా కాస్త నూనె. ఇది సింపుల్ ప్రాసెసే అండి, మామూలుగా రైస్ ప్రాసెసే. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, అలాగే కాస్త మినప్పప్పు, వీటిని చక్కగా వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, కరివేపాకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి మనం ముందుగానే కందను ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. కంద ఉడకడం కొంచెం కష్టం, కొంచెం ముండి కూర అనమాట ఇది. సో అందుకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఉడికించేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఇలా ఒక్క నిమిషం పాటు చక్కగా వేయించేసుకుంటే ఏంటంటే కొంచెం దూరగా ఉంటుందన్నమాట. ఉడికించినప్పుడు కొంచెం మెత్తదనం వస్తుంది కదా, అలా కొంచెం మనం వేయించుకున్నప్పుడు లైట్గా కొంచెం దూరగా వస్తుంది. సో ఇది కొంచెం మనకు లైట్గా వేగింది కదా. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా పొడులన్నీ వేసుకోవచ్చండి. ముందుగా ధనియాల పొడి, ఆ తర్వాత సాంబార్ మసాలా పొడి. ఇది మనకు ఒక 2 స్పూన్లు వేసుకున్నా కూడా తప్పేం లేదు, బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మీరు యాక్చువల్గా కందగడ్డ వేపుడు చేసుకోవాలి అంటే ఇదే ప్రాసెస్, ఇంతవరకే ప్రాసెస్. హ్యాపీగా ఇది చక్కగా వేసేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. కాకపోతే కందగడ్డ ఒక్కొక్కసారి ఉడికించుకుంటేనే బెటర్ అండి. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, చాలా కొంచెం. సో జస్ట్ మనకు ఆ మసాలా పొళ్ళ వరకే అనుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆ మసాలా పొళ్ళవన్నీ కూడా కొంచెం బాగా కలిసి నీట్గా అవుతుంది. ఇదిగోండి మనం ముందుగానే ఇలా కొర్రలు ఉడికించుకొని పెట్టుకున్నాం. సో కొర్రలు ఎప్పుడు చిరుధాన్యాలు మన అమృతంలో రెగ్యులర్గా
90% మనం చిరుధాన్యాలతోనే చెప్తూ ఉంటాం వంటకాలు. సామలు, కొర్రలు, జొన్నలు, ఇంకా అన్ని చిరుధాన్యాలు లేకుండా అసలు జనరల్గా 95% మేము వంట చెయ్యం. ఏదో అప్పుడప్పుడు అటు ఇటు తప్ప ముఖ్యంగా వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మనం కొర్రలు, సో నర్వ్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి కొర్రలతో నేను ఈరోజు ఈ చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నా. సో ఇది కొంచెం ఒక చిన్న ఉడుకులాగా వచ్చింది కాబట్టి ఉడకబెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. కొర్రలు ఒక్కటే కొంచెం చిరుధాన్యాలు కొంచెం పొడి పొడిగా ఉడికేవి ఇవి ఒక్కటే అనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. సో దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇంతవరకు అసలు ఉప్పు అనేది వేయలేదు. ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దీన్ని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు వదిలేద్దామండి. సో మనం వేసిన సాంబార్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. అలాగే మనకు ఆ చిరు తేమ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. సిమ్లో పెట్టుకుందాం. మనం కొర్రలు వేసేసుకున్నాము. చక్కగా మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది. సాంబార్ మసాలా అవన్నీ వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. చివరిగా మనము కంద కొబ్బరి అన్నం. సో ఇంతవరకు కొబ్బరి వేసుకోలేదు కదా, ఇప్పుడు వేద్దాం. సో పైన నుంచి పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కప్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అందంగా ఉంటుంది కదా, ప్రజెంట్ చేయడానికి చాలా బాగుంటుంది. చిన్న బౌల్లోకి తీసుకొని అందంగా దీన్ని సర్వ్ చేసుకుందాం. సో చక్కగా వేడివేడిగా కంద కొబ్బరి కొర్ర అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందగడ్డ 1, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్. కంద కొబ్బరి కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న కంద ముక్కలు, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్రలు, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కంద కొబ్బరి కొర్ర అన్నం రెడీ.